దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధన దినమందు మనందరూ కూడా ఆయన సన్నిధికి చేర్చుకున్నందుకు ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయము దేవుని ఎవరిది? దేవుని. మన మధ్యలో బల్ల ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని వినాలి. కారణం ఏంటంటే బలలో పాల్గొనడానికి మనము మన స్థితిగతులు ఎలా ఉండాలి, మనం ఎలా ఉన్నాం, మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఉన్నటువంటి వాటిని ఎలా సరిచేసుకొని సరిదిద్దుకొని సమకూర్చుకొని బాగుపరుచుకొని ఇలా నేను బలలో పాల్గొనాలి అనేటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని, నువ్వు సరిచేసుకునే విధంగా సరిదిద్దుకునే విధంగా నీ మనస్సును నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బలలో పాల్గొనేటువంటి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనం వరకు మనము చదువుకుందాం దయచేసి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆ పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మంచి ప్రార్థన చేసుకుందాం. మా బిడ్డగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముతో మాట్లాడమని వేడుకుంటున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి ప్రభువా, మాలో ఉన్న లోటుపాట్లు అన్ని సరిచేయమని సరిదిద్దుమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా మాలో నిర్లక్ష్యం అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయండి అయ్యా. ఇక్కడ నిలుచున్న నన్ను మీకు మొదలుగా మీరు మరుగుపరచమని వేడుకుంటూ ఉన్నాం. కారణం ప్రభువా, బల్ల గురించి వివరించాలన్నా, లేక నీ రొట్టెల గురించి, నీ యొక్క రక్తముల గురించి వివరించాలన్నా, ద్రాక్షరసం గురించి, నీ శరీరం గురించి వివరించాలన్నా ప్రభువా నేను సరిపోను నాయన. అయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకోమని రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. నా ఆలోచన, నా తలపులు, నా పెదవులు, నా యొక్క నాలుకలు, నా హృదయాన్ని, నా మనస్సును, వాళ్ళ ఆలోచన తలపులను యెషయా పెదవులను కాల్చినట్టుగా కాల్చుమని, పరిశుద్ధపరచమని, పవిత్రపరచమని, నాలో నుంచి మీరు సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో, నీ వాక్యాభిషేకంతో, పరలోకపు సన్నిధి ప్రభు అభిషేకముతో అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన చదువుదాం ఆ మాటను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అయోగ్యముగా. ఏంటంటే అయోగ్యముగా అనగా యోగ్యత లేకుండగా, అంటే మనం ఎట్లైనా ఉండేసి, ఎలాగైనా జీవించేసి, ఎలాగైనా బ్రతికేసేసి దేవుని సన్నిధిలో మనం ఏమనుకుంటామంటే, అందుకే వాక్యం ఏం చెప్తుంది, ప్రతిరోజు నువ్వు మారు మనసు పొందాలి అని చూస్తూ ఉన్నాం.
ప్రతిరోజు మారు మనసు పొందాలి, ప్రతిరోజు రక్షణ పొందాలి. కారణం ఏంటంటే మా మనసు అనేది, నీ హృదయం అనేది నీ జీవితాన్ని శాసిస్తూ నడిపిస్తూ ఉంటుంది. నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తూ ఉంటావు కాబట్టి అందుకే మారు మనసును పొందాలి అంటాడు ఆయన. కాబట్టి వాక్యం సెలవిస్తున్నట్టుగా నువ్వు మారు మనసు, ప్రతిరోజు మారు మనసు పొందాలి, ప్రతిరోజు నువ్వు రక్షణ పొందాలి. అలాగ పొంది దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కొనసాగించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నావు. అనగా దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన బిడ్డగా, దేవునికి అనుకూలమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నీవు దేవునికి యోగ్యముగా ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకు అనంటే బలలోను పాల్గొనాలి అంటే ఆ యొక్క శరీరమును, ఆ యొక్క రక్తమును, రొట్టెను, ద్రాక్షారసమును వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, దాంట్లో పాల్గొనాలి అని అంటే మొదటగా నీ లోపట యోగ్యత కావాలి. ఏం కావాలంట? యోగ్యత కావాలి. అయోగ్యముగా నువ్వు తినకూడదు అని చెప్తూ ఉంది. దానికి ముందు ఒక మాట మనం చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి. 18వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయి. ఇంకేమున్నాయంట? ఇంకేముడు? కక్షలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి కదా. మీ లోపల మీకు కనబడని మీ లోపల ఉంటాయి. ఇవే కూడా కనబడవు. కళ్ళు కనబడతాయి, ముక్కు కనబడుతుంది, పెదాలు కనబడతాయి కదా, చెవులు కూడా కనబడతాయి. కానీ మనలో కొన్ని ఉన్నాయి, అవి చాలా విలువైనవైనా ఏంటి? అవి పనికిరానివి కొన్ని ఉన్నాయి. ఆ పనికిరానివి మనలో ఏం చేస్తున్నాయి? ఏలుబడి చేస్తూ కనబడకుండా పనిచేస్తూ ఉన్నాయి. మనం దేవుని బిడ్డలమే, మనము క్రైస్తవులమే, మనము దేవుని సంబంధులమే. ఆయన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడవు కావాలంటే మొదటిగా విశ్వాసం నిలబడ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుని సంతో యోగ్యత కలిగి ఉంటేనే తప్ప నీవు బలలో అనగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చెయ్యి నువ్వు వేయకూడదు అని చెప్తా. అయోగ్యముగా నువ్వు పాత్రలో చెయ్యి వేయకూడదు అని చెప్తూ ఉన్నా. ఎందుకనంటే మీలో సంఘము కూడి ఉన్నప్పుడు మీలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి కదా. కోపం కూడా ఉంది, ఏలుబడి చేస్తా ఉంది. తెలియనటువంటి ఆ యొక్క అన్ని కూడా మన లోపల ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఒకరి విషయంలో మనము ఏం కలిగి ఉన్నామంట? కోపాన్ని కలిగి ఉన్నాం, కక్షను కలిగి ఉన్నాం, అయిష్టతను కలిగి ఉన్నాం. ఒకరి పట్ల మనకు ఏం లేదంట? ప్రేమ లేదు, ద్వేషం కలిగి మనం ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యం సెలవు, కొంత మట్టుకు ఇది నిజమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను కూడా మనిషినే. పౌలు గారు చెప్తున్నారు, కొరింథీకి రాసినటువంటి కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ ఉన్నాడు ఆయన, ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఆయన. కొంత మటుకు ఇది నేను నమ్ముతూ ఉన్నా, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కాబట్టి కొంతవరకు నమ్ముతూ ఉన్నా. అక్కడికి వచ్చినప్పుడు నేను వెరిఫై చేస్తా, అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను గమనిస్తా, అక్కడికి వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడతా, అక్కడికి వచ్చినప్పుడు మీతో నేను ఏం చేస్తాను? సహవాసం చేస్తా. అప్పుడు నేను నిర్ణయానికి వస్తా. కానీ కొంత మటుకు అది నిజమని మాత్రము ఇక్కడ ఉండి నేను నమ్ముతూ ఉన్నాను. కారణం ఏంటంటే ప్రపంచం అంతట్లో కూడా ఇవి ఉన్నాయి. అయితే నీలో ఉండకూడదని నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను అని పౌలు గారు ప్రేమ దేవుడి కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఉన్నాడు. పైకి మనము ఎలా కనబడతాము? ఎంతో ఇష్టంగా కనబడతాం, ఎంతో ప్రేమగా కనబడతాం, ఎంతో
వినయముగా కనబడతాం, విధేయతగా కనబడతాం, లోబడినట్టుగా మనం ఉంటాం. కానీ మనలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయని వాక్యం చెప్తుంది, కోపాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది, ద్వేషాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఇందులో మీరు కూడి ఉన్నప్పుడే అని చెప్తున్నాడు. అనగా సంఘంగా మీరు కూడి ఉన్నప్పుడు ఇవన్నీ మీరు కలిగి ఉండి మీరు బల్లో పాల్గొనకూడదు అని దేవుడి వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. 19వ వచనం అంటాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట, ఇలా ఉంటే ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అన్నాడు ఆయన. హల్లెలూయా. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలా ఉండి మీరు బల్లో పాల్గొనకూడదు అంటున్నాడు ఆయన. ఇలా ఉండి మీరు భోజనము బల్ల దగ్గర మీరు కూర్చోవడము సాధ్యము కాదు అంటున్నాడు ఆయన. అంటే స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, అందుకే వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినప్పుడు, మనం క్షుణ్ణంగా దాన్ని పరిశోధించినప్పుడు, అనగా నెమరు వేసినప్పుడు, లేక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వర్డ్ టు వర్డ్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు దానిలో ఉన్న మర్మములను దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందుకని ఆయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు తెలియనటువంటి సంగతులను, గ్రహింపలేనటువంటి సంగతులను, గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతులను, లోతైన మర్మములను మీకు నేను తెలియచేసేదను. ఆమేన్, ఆమేన్. కాబట్టి అయోగ్యముగా యోగ్యత లేకుండా మీరు పాల్గొనకూడదు అంటున్నాడు ఆయన. మీలో కక్షలున్నవన్న సంగతి నేను కొంత మట్టుకు నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. కాబట్టి మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యము కాదని చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది నిర్ణయించుకోవాల్సింది ఎవరు? నేనే దీన్ని నిర్ణయించుకోవాలి. నేను ఎలా ఉన్నాను అనేది నీవు తెలుసుకోవాలి. అనగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, నిన్ను నీవు పరిశోధించుకోవాలి. ఎలా పడితే అలా బల్లో వేయటానికి ఎంత మాత్రము సాధ్యము కాదు అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం ఏంటంటే, ఎలా మనం ఆదివారం వచ్చి బల్లగది రోజు పాల్గొనడం కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అంటే, అయోగ్యముగా నువ్వు దేవుని బలలో చేయి వేయకూడదని వాక్యం చెబుతుంది. లోకంలో చాలా సంఘాలు, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి పెద్ద పెద్ద చర్చెస్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్స్ జరుపుతున్నటువంటి మరి ఆ యొక్క సంఘాలు కావచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అక్కడ సేవకుడు ప్రతి ఒక్కరిని పరిశీలన చేసేవాడు కాదు, ప్రతి ఒక్కరిని పరిశీలించేవాడు కాదు. అసలు ఆయన ద్వారా రక్షణ పొందిన వారు ఎంతమందో ఆయనకే తెలియదు. ఫంక్షన్ హాల్స్ నడిపేటువంటి వారు వాళ్ళ ద్వారా, తన ద్వారా, అది పెద్ద పెద్ద సేవకులు మనం అనుకుంటున్నాం, చాలా మంది వెళ్తున్నారు అనుకుంటూ ఉంటాం, వేల మంది వెళ్తున్నారు, లక్షల మంది వెళ్తున్నారు అని మనం పలోమని వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. నువ్వు వెళ్ళినావు, కానీ నీవు ఆయన ఎరుగుదువా? నా తండ్రి నిన్ను ఎరుగును, నా దేవుడు నిన్ను ఎరుగును, కానీ నీ సేవకుడు మాత్రం నిన్ను ఎరగడు. నువ్వు ఎక్కడ మారుమనసు పొందినావో, నువ్వు ఎక్కడ రక్షణ పొందినావో, ఎక్కడ బాప్తిజం తీసుకున్నావో, ఎక్కడ నువ్వు ఏ సంఘంలో సభ్యుడిపై ఉన్నావో నువ్వు అక్కడనే ఉండు. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, వేదనైనా, ఇరుకైనా, లేకపోతే చాలా కష్టతరమైనటువంటి
పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు అక్కడనే ఉండాలి. కారణం ఏంటంటే ఆయన నీ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు. నీ సేవకురాలు నీ ఆత్మీయ తల్లి అయి ఉన్నది. వారు తిట్టొచ్చు, వారు మిమ్మల్ని విమర్శించొచ్చు, వాళ్ళు మిమ్మల్ని గద్దించొచ్చు, వాళ్ళు మిమ్మల్ని హెచ్చరిక చేయొచ్చు. ఆ హెచ్చరికకు నువ్వు లోపడితే, గద్దింపునకు నువ్వు లోపడితే, మాటను వింటే వాక్యం అంటుంది నీ పైన తైలాభిషేకము కొరియబడుతుందని, నీవు అభిషేకం పొందుకుంటావని, ఆ అభిషేకము కలిగిన బిడ్డగా నువ్వు ఉండగలుగుతావని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని, దీవెనకరంగా ఉంటావని. తాను ప్రేమించే కుమారుని, తాను ప్రేమించే కుమార్తెను తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, గద్దిస్తారు, వారు కోపగిస్తారు. వారి మాటను ఆలకించినట్లయితే నీవు బాగుపడతావని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అక్కడ గద్దింపులు ఉండవు, అక్కడ హెచ్చరికలు ఉండవు. నువ్వెవరివో తెలియదు, నువ్వు ఎవరి ద్వారా రక్షణ పొందావో తెలియదు, నువ్వు ఎక్కడ మారు మనసు పొందావో లేదో తెలియదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావో లేదో కూడా తెలియదు. కానీ బలలో మాత్రము చెయ్యి నిన్ను వేయనిస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు పెడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళి తీసుకుంటావు. నువ్వు మారు మనసు పొందావో తెలియదు, నువ్వు రక్షణ పొందినావో లేదో తెలియదు, అసలు మారు మనసు కలిగి ఉన్నావా లేదో కూడా తెలియదు, నువ్వు రక్షణ కలిగి ఉన్నావో లేదో కూడా తెలియదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదో కూడా తెలియదు. నిజంగా బలలో వేసే యోగ్యత నీలో ఉన్నదా లేదా కూడా వారు ఎంత మాత్రం పట్టించుకోరు. వాక్యం అంటుంది అలాగా చేస్తే ఇది ఈ లోకానుసారంగా నువ్వు జీవించి నువ్వు బలలో చేయడానికి వస్తే అది సాధ్యము కాదంటున్నాడు ఆయన. అది సాధ్యం కాదు. ఒకవేళ అలా ఇస్తే వారు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ఆమేన్. వారు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది నా ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఆ లెక్కకు ప్రేమ దేవుని బిడ్డ వారు ఉత్తరవాదులు. 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు. అది కాదు నువ్వు చూడాల్సింది. నిన్ను గుర్తుపట్టే నీ ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు ఉండాలి. నిన్ను గుర్తుపట్టే నీ ఆత్మీయ తల్లి దగ్గర నువ్వు ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఏ సంఘంలో అయితే నువ్వు పుట్టినావో అక్కడ నువ్వు ఉండాలి. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అక్కడ హెచ్చరికలు ఏమీ ఉండవు ప్రేమ దేవుడు. అలాగే నువ్వు వదిలేస్తూ ఉంటా. నువ్వేమనుకుంటావు అంటే ఇంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద సేవకురాలు, ఇంత పెద్ద చర్చ్, ఇంత గొప్ప సంఘము ఆయనే ఇస్తుండగా ఈయనేది ఎప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇలా కాదు, అలా కాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేస్తే పాల్గొనకూడదు, అలా చేస్తే నువ్వు తీసుకోకూడదు అని చెప్పే దగ్గరికి పోయేదానికన్నా ఎవ్వరు మనం గుర్తుపట్ట దగ్గరికి వెళ్ళేసి గమనం తీసుకొనేసి పాల్గొనేసి చక్కగా రావచ్చు. నేను పెద్ద సంఘానికి వెళ్తున్నా, పెద్ద సంఘంలోకి వెళ్తే పెద్ద పరలోక రాజ్యంలోకి వెళ్ళవు. ఆమేన్. హల్లెలూయా. ఇరుకైన మార్గము గుండా నువ్వు వెళ్తేనే పరలోక రాజ్యంలోకి వెళ్తావు. నువ్వు ఆ విషయాన్ని గమనించు. చాలా సార్లు మనం వెళ్తూ ఉంటాం, లోకంలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెలుగొట్టే దయ్యాలు వాళ్ళు బంధించలేరు. యేసునామములో పో అంటారు, పో అనగానే ఆ ఇంకోరి మీద పడతాయి. పాపం వదిలిపోయిన బాగానే ఉంటారు, పట్టణంలో బాధపడుతూ ఉంటారు. వదిలిపోయిన సంగతి తెలీదు, మీద పడ్డ సంగతి తెలీదు, ఎవరికి వదిలిపోయిందో తెలీదు, ఎవరి మీద పడ్డ కూడా తెలియదు ఆయనకి. హల్లెలూయా. వాక్యం ఏమంటుందనంటే అయోగ్యముగా నీవు బలలో పాలు పంపులు పొందొద్దు. అలా పొందినట్లయితే నువ్వు అపరాధివి అని వాక్యం చెప్తుంది. ఏమంటుంది? ఇలా చెప్పగలుగుతారా వాక్యంను? సేవకులు చెప్పగలుగుతారా? నిజమైన సేవకులు చెప్పగలుగుతారా? ఆమేన్. హల్లెలూయా. అబద్ధ బోధకులు చెప్పగలుగుతారా? కేవలము వాక్యం ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాడే నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు, నిజమైన ఆత్మీయ తండ్రి, నిజమైన ఆత్మీయ తల్లి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను హెచ్చరిక చేసి, నిన్ను గద్దించి, నిన్ను సరిచేసి, నిన్ను సరిదిద్ది, నిన్ను సమకూర్చి, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచి, తిరిగి నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించే వాడై ఉండాలని సేవకుడు. అంతేగాని వస్తున్నా లేదా, అమ్మో వస్తే చాలు, కానుక వేస్తే చాలు, దశభాగం ఇస్తే చాలు, లేకపోతే వాళ్ళ గుడికి వస్తే చాలు, అయ్యో లేకపోతే ఖాళీ కనబడుతుంది, పోతే వెళ్ళిపోతే ఎట్లా? ఇదే భయము ఎవరికి ఉంటుందనంటే ప్రేమ దేవుని బిడ్డ నిజమైన సేవకుడికి ఉండదు, పనికిరాని సేవకుడికే ఉంటుంది. పని లేకుండా బైబిల్ పట్టుకున్న వారికి మాత్రమే భయం ఉంటుంది. కానీ దేవుని పిలుపు చేత వచ్చిన వారికి భయం ఎంత మాత్రము ఉండదు. కారణం ఏంటంటే వాడు పిలుపు కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన ఏమైనాడు? దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక, దేవుని అభిషేకం, దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి
భయము లేదు. హల్లెలూయా. అందుకంటే ఇక్కడ భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. ఇది ఎవరికంటే సేవకుడికి, నిజమైన సేవకుడికి, పిలుపున్న సేవకుడికి భయము లేదు. అలాగే ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి, నిజమైన బలమైన విశ్వాసికి కూడా భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. హల్లెలూయా. నా తండ్రి ఇప్పుడు కన్న తల్లిదండ్రులు తిట్టరా మనల్ని, హెచ్చరికలు చేయరా, కొట్టరా మనల్ని? తప్పు చేస్తేనో, చేయకూడని పని చేస్తేనో, చెప్పిన మాట వినకపోతేనో ఏం చేస్తారు? హెచ్చరిస్తారు, గద్దిస్తారు, కొడతారు. అలాగే నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి నన్ను కొట్టారు, తిట్టారు, ఆమె హాలలో హెచ్చరిక చేశారు, గద్దించారనేటువంటి భావనతో నువ్వేం చేస్తావు? తగ్గించుకుంటావు, ఓర్చుకుంటావు, సహిస్తావు. నన్నే కదా అనేది, ఇంకెవరినైతే అనలేదు కదా. ఆమె హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. కనుక నా ప్రేమ ఇటు వెంటనే చూస్తాడు. ఆమె హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని పెట్టాను, నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. నేను ఏం మాట్లాడినా, నేను ఏం చూసినా ఇట్లనే చూసాను అనుకోండి, ఎవరినో చూస్తున్నాను అని వెంటనే అటు చూస్తాను. ఎందుకు అర్థం కాదు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు మొదటిగా దేవుని సన్నిధిలో నిజమైన విశ్వాసిగా ఉండాలి. నిజమైన సేవకుల దగ్గర నిజమైన విశ్వాసిగా ఉండాలి. బలమైన సేవకుల దగ్గర బలమైన విశ్వాసిగా ఉండాలి. పిలుపు కలిగిన సేవకుల దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే, హెచ్చరికైనా, గద్దింపైనా, మరి ఏదైనా నీవేం కలిగి ఉండాలా? వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా, తగ్గింపు కలిగి ఉండాలా, లోబడే స్వభావాన్ని కలిగి ఉండాలా. ఏదైనా నీ తిడితే అలా నిలబడాలి, చేతులు కట్టుకొని జాగ్రత్తగా స్టూడెంట్ లాగా టీచర్ దగ్గర నిలబడ్డట్టు నిలబడాలి. నిలబడి తల వంచుకొని నిలబడాలి. ఎందుకో తెలుసా? వాక్యం చెబుతుంది ఏమనంటే, ఇదిగో వాడు స్వస్థపరచబడ్డ చూసి గొప్ప శబ్దము చేసి ఏం చేస్తున్నాడంట? వెనక్కి పరిగెత్తుకుని వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సాష్టాంగ నమస్కారము చేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వారు దేవుని దగ్గర లోపడుతున్నారు. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే తనను తాను సమర్పణ చేసుకోవటం, తనను తాను దేవుని దగ్గర అర్పించుకోవటం, తగ్గించుకోవటం. టోటల్ గా ప్రభువా ఇక మీద నా జీవితము పైన అధికారివి, న్యాయాధిపతివి నీవే, రాజువై ఉన్నావు, నన్ను నడిపించు నాయనా అని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమేమి ఉన్నాయంట? మీలో కక్షలు ఉన్నాయి, కలవని నేను వినుచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట ఎంత మాత్రము సాధ్యము కానే కాదు. నీలో ఇవన్నీ పెట్టుకొని, నీలో ఇవన్నీ ఉండగా ప్రేమ దేవుని బిడ్డలను బలలో పాల్గొనడానికి సాధ్యము కాదు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడే మనం మళ్ళీ 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిన్ను, ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతారని సాధ్యం కాదు. ఒకటి. రెండోది ఏమంటున్నాడు? రెండోది ఏంటంటే రాసుకోవాలి, మంచిగా చక్కటి మాట రాసుకోవాలి. అపరాధి అగును. అందుకే భక్తులు అన్నాడు, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోగుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోగుమయ్యా,
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అపరాధి యేసయ్యా నీ కృప చూపి నన్ను బ్రోవుమయ్యా, అంటే అంగీకరించుమయ్యా, స్వీకరించుమయ్యా. హల్లెలూయా. నెపమెంచకయ్యే నీ కృపములో, నెపమెంచక అంటే నాలో ఉన్న నెపాలు, పాపాలు, దోషాలు ఎంచక, ఏమంటున్నాడు, నీ కృపలో నపరాధములను క్షమించు. సంస్కృతమైన భాష, నా అపరాధములను క్షమించు, సహించు. సహించడం కాదు, క్షమించు. ఆమేన్. హల్లెలూయా. ఓర్చుకో అని ఒక విశ్వాసి అడిగారు, సేవకుడు అడిగారు, సేవకురాలు అడిగారు, ప్రతి ఒక్కరు అడిగారు. దేవుని దగ్గర అడగాల్సిందే. ఎవరు గొప్ప కాదు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి అపరాధములను క్షమించమని దేవుణ్ణి అడిగే ధైర్యం నువ్వు చెయ్యాలి. నువ్వు ఎవరు అడుగుతున్నావు? మనిషిని కాదు. మనిషి అడుగుతుంటే కొంచెం సంశయిస్తావు, వాడి సంగతి తెలుసు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు మనిషిని అడిగినట్టు కాదు, నీ తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావు. తండ్రి ఏం చేస్తాడు? క్షమిస్తున్నా, లేకపోతే దండించినా ఏం చేస్తాడు? మరణ దగ్గర తీస్తాడు. మనం దండిస్తే బిర్యానీ తెప్పియట్లే, మనం దండిస్తే బర్గర్ తెప్పియట్లే, పిజ్జా తెప్పియట్లే, వాఫల్స్ తెప్పియట్లే, చాక్లెట్స్ తెప్పియట్లే, కొనియట్లే. కొడతాం, మళ్ళా కొనిస్తున్నాం. మమ్మల్ని కొట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఏం కొనియడం. హల్లెలూయా. దంచుడే అంతే. గోడ కూర్చేస్తే కాళ్ళు చేతులు పనిచేసేవి కావు, ఈ నడుము పనిచేసేది కాదు. గోడ కూర్చేస్తే ఇలా చేతిట్లో పెట్టి ఇట్లనే ఉండాలి. గోడ గంట 2 గంటలు కొంచెం వంగితే ఉండదు మా పని. అలా గోడ కూర్చి వేసి దండించి బొవ్వ పెట్టడం కూడా కాదు, మళ్ళా ఆ రోజు ఉపవాసమే. అలా చేస్తే ఇలా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం అని అంటే, వాళ్ళకి అవి కొనిచ్చి, వాళ్ళకి ఇవి కొనిచ్చి, అప్పుడు మేమే విన్నాం, ఇప్పుడు మేమే వింటున్నాం అన్న పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే అని చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపరాధం, నీలో అపరాధములను దేవుని దగ్గర ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో నువ్వు అపరాధి అవుతున్నావంట? ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధివి. ఎందుకు అపరాధి అయ్యావు? అయోగ్యముగా, యోగ్యత లేకుండగా, అర్హత లేకుండగా, ఇది నేను తీసుకోవాలన్నా వద్దా అనేది నువ్వు యోచించకుండగా, తలంచకుండగా, పరీక్షించుకోకుండగా, పరిశోధించుకోకుండగా. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నా. నిన్ను గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు, నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు, మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు, నిన్ను పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు, నీ హృదయ అంతరంగములను ఆయన పరిశోధించువాడయ్యున్నాడని వాక్యం చెప్తా ఉంది. హృదయ అంతరంగంలోనికి శోధించువాడయ్యున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మాట చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆ మాట చెప్తూ ఉంటున్న మాట మనం గమనిస్తాం ఒకసారి. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్లో, ఆలోచనలో శోధించుచు ఉన్నది. హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను శోధిస్తూ ఉందంట. వాడి గలదై ఉన్నది వాక్యం. వాక్యం నీతో మాట్లాడటం సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు వాక్యం నా గురించి చెప్పిండు అన్న. నన్ను 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 చూసి నన్ను గురించి చెప్పిండు. ఎవరు చెప్పారు నా గురించి? ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరైతే అట్లా ఉన్నారో వాళ్ళకి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అయ్యో, పోయిన వారం నాకు కూడా అట్లా అనిపించింది, నా గురించి చెప్పిన ఈ వారం నీ గురించి చెప్పిండా అంతే అన్న. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. అన్న ఇప్పుడు ఎవరినొకరిని వాక్యంలో పెట్టి తిడతాడు, వాక్యం చెప్తా ఉంటాడు. వాక్యంలో పెట్టి చెప్పేది ఇది నాకు అర్థం కాదు. డైరెక్ట్ ముఖం పట్టుకుని తిడుతా అయితే నేను. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమైనా సంశయమా? నాకేమైనా సంశయమా? తిట్టకుండా తిడతా, డైరెక్ట్ గా తిడతా. హల్లెలూయా. అట్టి యోగ్యత దేవుడు నాకు ఇచ్చాడు, అట్టి అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ అధికారం కలిగిన వాడుగా ఉన్నాను, అంతేగాని వాక్యంలో పెట్టి ఎవరిని టార్గెట్ చేద్దామా అనేది గానే కాదు. అలాంటి సేవకుడు కాదు. వాక్యంతో మాట్లాడే హెచ్చరిక చేసేవాడు అంతకన్నా కాదు. వాక్యం హెచ్చరిక చేస్తుంది అని అంటే ఆయనకు అందరికి తెలియకుండానే మాట్లాడుతున్నాడంటే నిజంగా నీ గురించి తెలిసింది, లేకపోతే నీ గురించి మాట్లాడుతుంది వాక్యం అని అంటే ఆ రోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న అర్థం. ఆ రోజు పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడని అర్థం. వాక్యం ద్వారా నిన్ను గర్దిస్తున్నాడని అర్థం. దేవుడే, పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నాడని అర్థం. కానీ సేవకుడు కాదు మాట్లాడేది, దేవుని ఆత్మతంలో ఉండి పులిపిట్ పైన నిలబడి హెచ్చరిక చేస్తూ ఉంటే, గర్దిస్తూ ఉందని నీ మనసుకు అనిపిస్తే అది నువ్వు అదృష్టవంతుడు గాను నీవు ఎంచాలి తప్ప నన్ను హెచ్చరిక చేస్తున్నటువంటి ఈ రోజు వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడి కనుక నేను సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సమకూర్చుకోవాలి, బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన, ఆత్మీయమైన తలంపు రావాలని వాక్యం ద్వారా చూస్తున్నా. తద్వారా నువ్వు బలలో పాల్గొనే యోగ్యత నీకు కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి సేవకుడు, పిలుపు కలిగిన సేవకుడు తన బిడ్డల గురించి కన్నీరు కార్చేవాడే, బాగు చేసుకోవడానికి. తిట్టేవాడే, తిడుతున్నానంటే నేను ప్రేమిస్తున్నాను అర్థం, గర్దిస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నాను అర్థం, నిన్ను ఇష్టపడుతున్నానని అర్థం, నిన్ను హెచ్చరిక చేస్తున్నానంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నానని అర్థం, నీ పైన దయ చూపిస్తున్నానని అర్థం, నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నానని అర్థం, నిన్ను గమనిస్తున్నానని అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం అపరాధులము కాకూడదు. అయోగ్యముగా, యోగ్యత లేకుండా బలలో చెయ్యి వేస్తే, అయోగ్యముగా నువ్వు పాల్పొందులు పొందితే వాక్యం అనేది నువ్వు అపరాధి. ఏ విషయంలో? ఆయన శరీర విషయంలో, ఆయన రక్తము విషయంలో నువ్వు అపరాధివి అని వాక్యం చెబుతుంది.
రెండో మాట చూద్దాం, మూడో మాట. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తన్ను తాను ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవడం. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటిగా ఏం చేసుకోవాలి? ఇక్కడ తనను తాను పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలి? ఇక్కడ కూర్చొని కాదు పరీక్షించుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే ఇంట్లోనూ పరిశీలన చేసుకోవాలి. నువ్వు శనివారం లోపలనే, శుక్రవారం శనివారము లేకపోతే లాస్ట్ వీక్ అంతా నువ్వు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నిన్ను నీవు సరిచూసుకోవాలి. ఎక్కడ ఏ విషయంలో పడిపోయావా, అబద్ధం చెప్పావా, మోసం చేసావా, లేకపోతే తిట్టావా, కోపగించుకున్నావా, కక్ష పెట్టుకున్నావా, ద్వేషం పెట్టుకున్నావా, ఈర్ష పెట్టుకున్నావా, కక్ష పెట్టుకున్నావా, క్రోధం పెట్టుకున్నావా, లేకపోతే ఇతరుల పట్ల నీకు వారి పైన భయంకరమైనటువంటి పగ ఉందా? ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ వీక్ లోనే వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా అప్పుడే పరిశీలన చేసుకోవాలి, అప్పుడే అవన్నీ పరీక్షించుకోవాలి, అప్పుడే నువ్వు పరిశోధించుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినాక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా, నీ శరీరాన్ని తినే యోగ్యత నాకు దయచేయి, నీ యొక్క రక్తంలో త్రాగే యోగ్యత నాకు దయచేయి. అయ్యా, నేను యోగ్యుడు కాను, నేను యోగ్యురాలు కాదు, అయితే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నాలో అనేకమైన ఉండి నేను పరిశోధించుకుని నేను సరి చేసుకున్నాను ప్రభు. ఇంకా సరి చేసుకుని ఏమైనా ఉన్నాయేమో దయచేసి నన్ను క్షమించు నాయనా. అయ్యా, నీ యొక్క రక్తాన్ని నీ శరీరాన్ని తినే యోగ్యత నాకు దయచేయి, నీ రక్తాన్ని తాగే యోగ్యత నాకు దయచేయమని దేవుణ్ణి అడుక్కునే సమయము ఇది. బలలో పాల్గొనే ముందు నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన, నేను ఎవరికి ఆటంకంగా ఉండకూడదు ప్రభువా. నా వల్ల, నా జీవితం వల్ల, నా క్రియల వల్ల, నా పనుల వల్ల, నా మాటల వల్ల, నా జీవితం వల్ల ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ కన్నీటి పర్యంతరమై దేవుని శరీరాన్ని తినే యోగ్యతను, ఆయన రక్తం త్రాగే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. తనను తాను పరీక్షించుకోవాలి. దేవుడు నాకు యోగ్యత ఇచ్చానా లేదా అది నువ్వు చేసుకోవాలి. సేవకుడుగా చేయాల్సింది. సేవకుడు ప్రార్థన మాత్రమే చేయగలరు. సేవకుడు ప్రార్థన మాత్రమే చేయగలరు. సేవకుడి యొక్క మారుమనసు గురించి మాత్రమే ప్రార్థన చేయగలరు. మారుమనసు పొందాల్సిన నువ్వే. రక్షణ గురించి మాత్రమే ప్రార్థన చేయగలరు. రక్షణ పొందాల్సిన నువ్వే. బాప్తిసం కోసం ప్రార్థన మాత్రమే చేయగలరు. బాప్తిసం తీసుకోవాల్సిన నువ్వే. యోగ్యత గురించి ప్రార్థన మాత్రమే ప్రార్థన చేయగలరు. యోగ్యత సంపాదించాల్సింది నువ్వే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకునేవాళ్ళను. మూడో మాట. ఆ తర్వాత ఏమంటున్నాం? ఇంకా అలాగూ చేసి ఆ రొట్టెను తిని అప్పుడు నువ్వు తినాలి, త్రాగాలి. ఆ తర్వాత 29 వచనం ఉంటున్నా, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఇంకొక మానవుడు చెప్తున్నాడు, ఆయన శరీరము గురించి, ఆయన రక్తమును గురించి ఏం చేయకూడదంట? వివేచింపక. వివేచింపక అంటే ఆలోచించక. అంటే ఏం ఆలోచించక? ఇది దేవుని శరీరం అని ఆలోచన చేయకుండా, ఇది దేవుని రక్తం అని ఆలోచన చేయకుండా, నిర్లక్ష్యంగా లేక అలక్ష్యంగా ఏముంది ఇది రొట్టెనే కదా, ఏముంది ఇది ద్రాక్షరసమే కదా అని నువ్వు వివేచించకుండా, అని నువ్వు ఎంచక, గ్రహింపక, ఇంకా క్లియర్ చెప్పాలంటే గ్రహింపక, అయోగ్యముగా నువ్వు పాలు పంపులు పొందితే, లేకపోతే నువ్వు తింటే, నువ్వు త్రాగితే, వాక్యం ఏం చెబుతుంది ఇక్కడ? శిక్షా విధి శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పండి సేవకులని. ఎవరు తీసుకోరు. హల్లెలూయా. ఎవరు బలలో? అమ్మో, బలలో పాల్గొనకపోతే ఎట్లా? ఏవి పట్టవు. వాక్యం ఏం చెప్తుందంటే వాక్యముగా బోధించాలి. ఏం చేయాలి? వాక్యముగా నువ్వు బోధించాలి. వాక్యమును బోధిస్తేనే తప్ప, వాక్యమును గ్రహిస్తేనే తప్ప. గట్టిగా గుడ్డిగా నువ్వు తీసుకోకూడదు. ఎలా పడితే అలా తీసుకోకూడదు. అలా తీసుకునే పరిస్థితి కాదు మనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీటి ప్రార్థన పర్యంతరం కావాలి. ఈ వారమంతా దేవుని దగ్గర నువ్వు గోజాడుతూనే ఉండాలి.
హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారమంతా ప్రార్థన చేసుకుని, వారమంతా కన్నీటి పర్యంతరమై, వారమంతా కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర మొరపెట్టి, నిన్ను నువ్వు అనార్పణంగా పోయబడి ఆ తర్వాత యోగ్యతను సంపాదించుకొని దేవుని మందిరంలో నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటావు. తెలుసా నీకు ఆ సంగతి? మనకు ఆ అనుభవం లేదు. అనుభవం రావాలి, అనుభవాన్ని సంపాదించాలి. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు రాటు తేలిపోయినాం, ఇప్పుడు బాగా గొప్పవాళ్ళం అయిపోయినాం. దేనిలో గొప్పలమైన అంటే లోకంలో గొప్పలమైన తప్ప ఆత్మీయ జీవితంలో గొప్పలం కాదే. మనం ఆత్మీయ జీవితంలో గొప్పలం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, ధనవంతులం కావాలి, ఆస్తిపరులం కావాలి. ఆత్మీయంగా లోకానుసారంగా ఎంత సంపాదించినా, అలెగ్జాండర్ కాక కూడా లోకమంతా సంపాదించాడు. 3/4 వరల్డ్ ని సంపాదించాడు, జయించాడు. అది యంగ్ ఏజ్ లోనే 33 years కి ఒక చిన్న దోమ పుట్టింది, చనిపోతూ అన్నాడు, నాకు సమాధి పెట్ట తయారు చేసినప్పుడు నా భుజాల దగ్గర 2 రంధ్రాలు చేసిన 2 చేతులు దాంట్లో పెట్టండి, 2 చేతులు బయట పెట్టి నన్ను సమాధి చేయండి అని. ఎందుకు అలా అని అడిగారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అడిగితే అన్నాడు ఆయన, నేను లోకమంతా సంపాదించిన నేను ఏది తీసుకొని పోలేను. ఇప్పుడు చూడండి, నేను మంచం పైన ఉన్నా, ఏది తినలేకపోతున్నా, ఏది తాగలేకపోతున్నా, నన్ను చూస్తేనే ప్రపంచం వణుకుతుంది, నా పేరు చెప్తేనే రాజులు లొంగిపోయారు, నా పేరు చెప్తేనే యుద్ధం చేయకుండానే లొంగిపోయినటువంటి వాళ్ళు నాకు సామంతులు అయిపోయినారు. కానీ ఈ రోజున నా పరిస్థితి చూస్తే ఏమీ లేని వాడిగా ఉన్నా, తినలేను త్రాగలేని పరిస్థితిలో ఉన్నా, నా జబ్బును కూడా నయం చేయలేకపోతున్నాను, ఏమి తీసుకొని పోలేని పరిస్థితి నాది. కాబట్టి నా చేతులు బయటికి పెడుతున్నా, నన్ను చూస్తైన లోకంలో మనుషులు మారుతారు. నువ్వు సంపాదించిన సంపాదన యావత్తు కూడా ఏ రాజ్యముల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రాజ్యంలో ఉన్న మొత్తం బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, అన్ని విలువైన వస్తువులు, ఆఖరికి స్త్రీలు, ఆఖరికి ఎడ్లు, గొర్రెలు, బర్రెలు, అన్ని గుర్రాలు, మంచి మంచి చారియట్స్, రథాలు అన్ని ఆయన సొంతం. కానీ ఏమైపోయాడు? ఒక చిన్న దోమతో చనిపోయాడు, ఎవరి చేతితో వెళ్ళిపోయాడు. ఈరోజు నేను కూడా అంతే, నేను కూడా అంతే, ఎవరమైనా అంతే. ఏం సంపాదించే ఈ లోకం వరకే, నువ్వేమి తీసుకొని పోలేవు. ఆఖరికి నీ శరీరాన్ని కూడా ఎంతో ప్రేమించే నీ శరీరాన్ని ఎంత చక్కగా పౌడర్ వేసుకుంటావో, విలువైన పౌడర్ వేసుకుంటావో, విలువైన వస్త్రాలు వేసుకుంటావో, నువ్వు ఎంత చక్కగా తయారవుతావో, చాలా స్మార్ట్ గా కనబడతావు, చాలా అందంగా కనబడతావు, చాలా హ్యాండ్సమ్ గా కనబడతావు. మగ పిల్లలు హ్యాండ్సమ్ గా కనబడతారు, కండలు దింపి పెంచి కదా చక్కగా వాళ్ళ శరీర దారుఢ్యాన్ని వాళ్ళు పెంచుకుంటారు. కానీ లాభమే లేదు. అలెగ్జాండరే అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైనా సంపాదించుకున్నాడా? ఏమైనా కట్టుకొని తీసుకొని పోయాడా? ఏమైనా బొడ్లు దోపుకొని పోయాడా? ఎవరికి కనపడకుండా 2-3 వజ్రాలు తీసుకొని వెళ్ళిపోయాడా? ఒకటి ఇట్లాగే ఇంగ్లాండ్ ఏం చేశాడంటే, నేను అందరు అంటున్నారు ఇట్లాగా, కాబట్టి నేను ఏం చేస్తా అని నేను చేస్తా అంటే, నేను వజ్రాలు కొనుక్కుంటా. ఏం కొనుక్కుంటా? వజ్రాలు కొనుక్కొని అవన్నీ మింగేసి నేను నాతో పాటు తీసుకొని పోతా. వాడికి తెలియని విషయం ఏంటంటే, వాడికి తెలిసిన వాడు ఏమనుకున్నాడంటే నేను తీసుకొని పోతా అనుకునేసి వాడు ఏమయ్యా అన్ని మింగేశాడంట. ధనవంతుడు వజ్రాలు చేసి విలువైన వజ్రాలు కొనుక్కొని వాటిని మింగాడంట. వజ్రాలు మింగితే బతుకుతారా మనుషులు? ముందుగా చచ్చదానికంటే ముందే చచ్చిపోయాడు. తీరా కడుపు కోసి తీస్తే అన్ని వజ్రాలు బయటకు వెళ్ళి ఆమె హల్లెలూయా. 25 చనిపోవాల్సిన వాడు 24 చనిపోయాడు. అట్లా హల్లెలూయా. కాబట్టి నువ్వు వజ్రాలు కొనుక్కొని మింగేవా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డల వాక్యం చెప్తున్నమాట. ఇంకొక ఆయన ఏం చేశాడంట, అన్ని బంగారు పనులు చేయించుకున్నట్ట. ఏం చేయించుకున్నట్ట? బంగారంతో పనులు చేయించుకొని ఉన్న పనులు మింగుకున్నాడంట. అవి ఫిక్స్ చేస్తుంటే అన్ని చిగురులన్నీ లూజ్ అయిపోయి పడతలేవంట. ఆఖరికి అనాల్సి వచ్చిన పరిస్థితి, తినలేని పరిస్థితి. హల్లెలూయా. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయబాకండి దయచేసి. ఏం చేద్దాం? హల్లెలూయా. నువ్వు చేసేవా అని చెప్తున్నా, చూసి జాగ్రత్త చేయకు, వదిలేసి మా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రేమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్న విషయం ఏది మనతోటి ఆమె నాది నాది అంటూ వాదులాట నీకెందుకు,
ఏది నీది కాదు, సత్యమది ఎరుకవెందుకు. నాది 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 అని అంట వెతుకు, ఏది నీతోటి వస్తుందా? హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన టూర్ పోయాడు, ఇట్లా ఎక్కడికో పోయాడు, బాగా సర్దుకొని పోయాడు. అక్కడ దొంగలు ఏం చేశారంట, ఆయన పర్సు, విలువైన వస్తువులు, తర్వాత కార్డ్స్ గిట్స్ అన్ని కూడా దొంగతనం చేసుకున్నాడంట. ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూడా అన్ని డ్రా చేయించుకున్నాడంట. ప్రాణం కాపాడుకుంటే అన్ని సంపాదించుకుంటాం వల్ల అని చెప్పేసి ఏం చేశారంట, అన్ని వదిలేసి ఈయన సంపాదించుకున్నాడు. పోయాడు, ఈయన వచ్చేసరికి అన్ని దోచుకోబడ్డాయి. ఈయన ఇట్లా జరిగిందని అంటే, నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి అది నువ్వు ఆలోచించా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. హల్లెలూయా. ఏమన్నది ఇక్కడ? చెమట వచ్చి సుఖము విడిచి కష్టములో వచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఎందుకుంటది? ఇంకా మనశ్శాంతి ఎక్కువైతుంది. ఎందుకంటే ఆస్తులు సంపాదిస్తే మనశ్శాంతి కరువు అవుతుంది. ఆస్తులు లేకపోతే, ఏమి లేకపోతే హాయిగా తిని పడుకుంటాం. ఏముంది, ఇంత అన్నం పట్టుకొని, ఇంత పచ్చిపులుసు పోసుకొని, ఇంత నీళ్లు పోసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని, ఆ మిరపకాయ కొడితే
చక్కగా వండుకుంటాం. ఆమె హల్లెలూయా. అవే సంపాదించినాం అనుకో, ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ కొనాలా, ఏం చేయాలా, ఇంకేం సంపాదించాలా, మా బిడ్డకి ఏం సంపాదించాలా, మా బిడ్డకి ఏం పెట్టాలా, కొడుకుకి ఏం పెట్టాలి, కొడుకుకి ఏమి ఇవ్వాలా, లేకపోతే నేనేం నేనేం కట్టుకోవాలా, నేనేం తినాలా, ఇప్పుడేం తినాలా, రేపేం తినాలా, ఎల్లుండి ఏం తినాలి, రేపటి దగ్గర చికెన్ తిన్నాం, సాయంత్రం ఏం తినాలి, మటన్ తిన్నాం, రేపేం తిందాం, పొద్దుగా చేపలు తిందాం, ఆ తర్వాత ఏం తిందాం, రొయ్యలు తిందాం, ఆ తర్వాత ఏం తిందాం. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గారిని వదిలిపెట్టరు, యోనా గారిని వదిలిపెట్టరు, అబ్రహాం గారిని వదిలిపెట్టరు, ఇస్సాక్ గారిని వదిలిపెట్టరు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అంటే మనదే. సారీ, అబ్రహాం గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? మన అబ్రహాం గారు కాదు. ఆమె హల్లెలూయా. అబ్రహాం గారు పుసుక్కుని ఆయన అనుకున్నారు, ఆయనగా మన వరమన్న గారు. ఆమె హల్లెలూయా. ఐజాక్ అంటే ఇస్సాక్ అంటే మన ఐజాక్ అనుకునేది ఆయన కాదు. హల్లెలూయా. పీటర్ లేకపోయా, ఊళ్ళు. హల్లెలూయా. ఈసారి ఎవరికైనా పేరు పెట్టాలి, పీటర్ ఒక పేరు పెట్టాలా, ఇంకొకరి పేరు పెట్టాలా, యోనా గారి పేరు పెట్టాలా, జోనా. హల్లెలూయా. అప్పుడు అన్ని సరి సమానం అయిపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాను. అపరాధి అవుతాం, తనను తాను పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. వివేచింపక గ్రహింపక తిని త్రాగువాడు ఏం కలుగుతుందంట? శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచూ ఉన్నాడు. అంటే తెలిసి కూడా నువ్వు త్రాగితే శిక్షకు గురవుతావు అని అర్థం. ఏం శిక్ష? ఏం శిక్ష అంటే అది అనారోగ్యం కావచ్చు, అస్వస్థత కావచ్చు, నష్టం కలగవచ్చు, కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, నింద రావచ్చు, అవమానం రావచ్చు, నీకు కలిగినది పోగొట్టుకోవచ్చు, అప్పుల పాలు కావచ్చు, లేకపోతే లోకానుసారంగా కలిగే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రకరకాలుగా ఇవన్నీ కూడా వాటిని గ్రహింపగలిగిన వాడు కూడా అంటే గ్రహించడానికి కష్టం. ఎందుకంటే ఇది దీనివల్ల జరిగిందని చెప్పడానికి మనకు ఏం ట్యాగ్ ఇవ్వలేదు. మనకేం దేవుడు దర్శనం చూపించాడు. దర్శనం చూపించినప్పుడు దర్శనం చూసే విధంగా నువ్వు లేవు కాబట్టి నీకు దర్శనము కలగద్దు. హల్లెలూయా. 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 నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చదువు మాకిందికి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. మళ్ళీ ఒకసారి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఒక విషయం చెప్తాను. బలలో పాల్గొంటే వాక్యం ఏమన్నదంటే బలవంతులు అవుతారని వాక్యం. ఏమవుతారు? బలవంతులు. చాలా మంది సేవకులు చెప్పే మాట ఇదే, నేను కూడా చెప్తాను అదే మాట. ఇది బలలో పాల్గొంటే నువ్వు బలవంతులు అవుతావు. ఆయన శరీరము తింటే, ఆయన రక్తము తాగితే శరీరంలో నూతన బలం వస్తుంది, ఆత్మీయమైన బలం వస్తుంది, ఆత్మీయమైన స్వస్థత వస్తుంది, ఆత్మీయంగా నువ్వు ఎదగగలుగుతావు, ఆత్మీయంగా నువ్వు బలపడగలుగుతావు. మరేంటి నేను ఇట్లా అయిపోతున్నా అని అంటే, తనను తాను పరీక్షించుకోనగనగా నువ్వు తిన్నావు కాబట్టి, నువ్వు త్రాగావు కాబట్టి శిక్షా విధికి గురవుతూ ఉన్నావు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇది నువ్వు గ్రహించాలి. అన్న మనం ఎందుకు ఇచ్చినావు? నేను ఇస్తాను, అది నా బాధ్యత. ఎందుకంటే నువ్వేం తప్పు చేసావు నాకేం తెలుసు, నువ్వేం పాపం చేసావు నాకేం తెలుసు, నువ్వేమి అబద్ధాలు చెప్పావు నాకేం తెలుసు, నువ్వు ఎవరిని మోసం చేయవు నాకేం తెలుసు, నా గురించి నువ్వేం మాట్లాడు నాకేం తెలుసు, నీ పొరుగు వారి గురించి ఏం మాట్లాడావో నాకేం తెలుసు, నీ పొరుగు వారి విషయంలో తప్పుగా ఏం చెప్పావో నాకేం తెలుసు, నీ ఎదుటి వారి గురించి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు కానీ ద్వేషిస్తున్నావో నాకేం తెలుసు, నువ్వు కోపగించుకుంటున్నావో నాకేం తెలుసు, నువ్వు పగబెట్టుకున్నావో నాకేం తెలుసు, నాకు తెలియదు కదా. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? నేనేమో దేవుడా కాదు. మరి నువ్వు అంటావు ఏంటంటే, అన్న నువ్వు సేవకుడు కదా, నువ్వు పిలుపున సేవకుడు కదా, నువ్వు అభిషేకం సేవకుడు కదా. ఆమె హల్లెలూయా. నేను నీ లైఫ్ లోకి వెళ్ళి నేను ప్రార్థన చేయదలుచుకోలేదు. ఎందుకంటే తెలిసినాయి అనుకో బాధపడాల్సింది నేనే. కొంచెం తెలిసిన నేను ఉంటున్నా పట్టుకుండా ఖచ్చితంగా వచ్చి నేను ముఖం పట్టుకుని అడుగుతాను. అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇంకెవ్వరు లేరా లోకంలో? ఇంకెవ్వరు చేయట్లేదా? నేను ఒక్కదాన్ని చేస్తున్నానా? నేను ఒక్కడిని చేస్తున్నానా? అన్నకి నేనంటే ఇష్టం లేదు, సేవకుడికి నేనంటే ప్రేమ లేదు, అందుకే నన్ను ఇట్లా అన్నాడు, అందుకే నన్ను తిట్టాడు, అందుకే నన్ను హెచ్చరిక చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇవన్నీ మనకు అవసరము లేదు. ఒకప్పుడు మనకు అవసరం ఉండింది, కానీ ఇప్పుడు అవసరం లేదు. నువ్వు పెద్దదాని అయిపోయావు, పెద్దవాడు అయిపోయావు, మాంసం తింటున్నావు, బలమైన వాక్యం వింటూ ఉన్నావు. నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకొని బలలో పాల్గొనొద్దా అని నిర్ణయించుకునేటువంటి ఆ నిర్ణయ అధికారము కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు. కాబట్టి నేను నిన్ను ఆటంకపరచను. ఆమేన్, హల్లెలూయా. బలకు నిన్ను ఆటంకపరచను, ఆటంకపరిచేటువంటి వాడిని నేను కాను. ఆటంకం చేసుకోవాల్సింది నువ్వే, హెచ్చరిక చేసుకోవాల్సింది నువ్వే, సరి చేసుకోవాల్సింది నువ్వే, సరిదిద్దుకోవాల్సింది నువ్వే, బాగు చేసుకోవాల్సింది నువ్వే, తీసుకోవాలన్నా తీసుకోవద్దా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. గ్రహించాలి, గ్రహింపకుండా ఉన్నావా, గ్రహించే స్థితిలో ఉన్నావా లేవా అనేది నిర్ణయాధికారం నీ పైనే ఉంది తప్ప నా పైన నాకు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకనాటి కాలంలో పాత నిబంధన గ్రంథంలో ఆయన అంటారు, మనం యాకోబు గురించి మనం విన్నాం కదా, ఆయనకి ఎంతమంది భార్యలండి? 2 భార్యలు. ఆ తర్వాత పెద్ద ఆమె ఒక ఆమె ఇచ్చింది, 2 ఆమె కూడా ఇంకొక ఆమె ఇచ్చింది. అలాగిన 4 పిల్లలతో. వాక్యం ఏమంటుందంటే ఆనాటి కాలంలో అప్పటికి ఇంకా ఆజ్ఞలు ఇవ్వబడలేదు, అజ్ఞాన కాలం అని వాక్యం చెప్తుంది. ఒకడు అంటున్నాడు, యాకోబు చేసుకోలేదా, అబ్రాహాము చేసుకోలేదా, మోషే చేసుకోలేదా? కొంతమంది మాట్లాడుతున్నారు లోకంలో. యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నేను చెప్పే మాట ఒకటే, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు, నువ్వెలా ఉన్నావని ముఖ్యం. వాళ్ళు చేశారని వాళ్ళని నువ్వు కోట్ చేయకు, వాళ్ళు చేశారని చెప్పి నువ్వు చేయకు, వాళ్ళు అట్లా ఉండరని చెప్పేసి వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా పడిపోకు, వాళ్ళలాగా నువ్వు చెడిపోకు. వాళ్ళకు మాదిరిగా నువ్వు ఉండు, వాళ్ళకు సూచనగా ఉండు, వాళ్ళకు వెలుగుగా నువ్వు ఉండు. వాళ్ళకి నీవు ఒక వెలుగుగా ఈ లోకంలో నువ్వు కనబడాలి. నువ్వు పరిశుద్ధుడు గాను, పవిత్రుడు గాను, నీతిమంతుడు గాను, బిడ్డగా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు కనబడి ఇలా ఉండాలి, ఇలా జీవించాలని చెప్పి నువ్వు వారికి మాదిరిగా ఉండాల్సినటువంటి జీవితం. కోచేయకు, వాళ్ళని చూపించి నువ్వు వాళ్ళలాగా పడిపోకు, వాళ్ళని చూపించి వాళ్ళలాగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళు నశించిపోయారు, పాడైపోయారు, వాళ్ళు నరకానికి పాత్రలు అయిపోయారు. నువ్వు నరకానికి పాత్ర పోతావా, నశించిపోతావా, పనికిరాని మారిపోతావా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? అది కాదు కావాల్సింది. వాక్యం ఏం చెప్తుందంటే వారిని చూసి కాదు, వారి గురించి కాదు చెప్పి, వారిని చూపించి నువ్వు పాపము చేయడం కాదు ప్రేమ దేవుడు. వారిని చూసి పాపము చేయకుండా ఉండాలి, వారిని చూసి తప్పు చేయకుండా ఉండాలి, వారిని చూసి ఇది నేను చేయకుండా ఉండాల్సినటువంటి జీవితం నాది అని నువ్వు పరిశుద్ధుడు గాను, పవిత్రుడు గాను, నీతిమంతుడు గాను ఉండాలని వాక్యం చెప్తుంది. ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నావు కనుక ఇదిగో నిన్ను నేను ఏర్పరచుకున్నా, నిన్ను నేను ఎన్నుకున్నా, నేను పిలుస్తూ ఉన్నా, నువ్వు రా. ఇదిగో లోకం నశించిపోతుంది, నేను లోకం నీళ్ళతో నింపబోతున్నాను, వర్షంతో నింపబోతున్నాను, ముంచివేయబోతున్నాను, జల ప్రళయం వస్తుంది, నువ్వు ఓడటి కట్టమని చెప్పి నోవహుతో దేవుడు మాట్లాడినాడు. ఈ తరము వారిలో నువ్వు ఒక్కడు మాత్రమే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు. ఆ ఒక్కడివి నువ్వు అయి ఉండాలి, ఆ ఒక్కడివి నువ్వు అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కడివి ఒక్కదానివి నువ్వు కావాలని వాక్యం చెప్తూ ఉంది. ఇస్సాకును దేవుడు బలిగా అర్పిస్తూ ఉన్నాడు అబ్రాహాం. ఆ తర్వాత ఆయనకు బదులుగా గొర్రెపిల్లను వధించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా బలు అర్పిస్తూ వచ్చారు. కారణం ఏంటిదనంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తము ద్వారా క్షమాపణ, ఆ రక్తము ద్వారా విడుదల, ఆ రక్తము ద్వారా విమోచన, ఆ రక్తము ద్వారా నిన్ను దేవుడు రక్షిస్తాడని ఆ యొక్క నానుడి. కాబట్టి అన్నాడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ఆజ్ఞలు ఇంకా అప్పటికి రాలేదు కనుక ఇవన్నీ చేయగాయి. అజ్ఞాన కాలం వాక్యం చెప్తుంది. ఆయన చూసి చూడక వదిలేశాడు. ఎప్పుడైతే మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడో, ఎప్పుడైతే మోషే ద్వారా ఆయన ధర్మశాస్త్రం తీసుకుని వచ్చాడో అక్కడి నుంచి నియమ నిబంధనలు మొదలైనాయి. అప్పుడు నియమాలు లేవు, నిబంధనలు లేవు, ఆజ్ఞలు లేదు, ధర్మశాస్త్రం లేదు, పద్ధతులు లేవు, క్రమాలు లేవు. ప్రేమ దేని బిడ్డ ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఏర్పరచబడిందో, ఎప్పుడైతే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో అక్కడి నుంచి నియమ నిబంధనలు, పద్ధతులు, క్రమాలు అన్ని కూడా మొదలైనట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత తప్పు చేసినట్టు దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు, అందరిని శిక్షించాడు.
తప్పు చేసిన వారిని, వ్యభిచారం చేసిన వారిని, దొంగతనం చేసిన వారిని, బందిపోట్లని, ప్రేమదేవుడ భయంకరంగా హింసించిన వారిని, ఆ విధవరాలని హింసించిన వారిని, లేకపోతే ఇంకా ఏదైనా ఏ తప్పు చేసినా వారికి ఒక శిక్ష ధర్మశాస్త్రంలో వేయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం చూడాలి, ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు తగినటువంటి శిక్ష వారికి వేసేవారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఆనాటి శిక్ష కాలం ఏంటంటే ఆ ఒక్కడికే కాదు, ఆ కుటుంబానికి, ఆ వంశానికి కూడా అక్కడ శిక్ష విధించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఎలాగైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ఎలాగైతే మనకు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన బలలో మనకు పాల్గొనే యోగ్యతను అనుగ్రహించాడు. ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి అన్నాడు, గొర్రె పిల్లలను మనము లేకపోతే బలు అర్పించేవారము, ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగేది కాదు, బలులు మాత్రమే అర్పించబడేవి. రక్తము చిందించాలి, ఆ రక్తమును హిస్సోపులో ముంచి ఆ రక్తమును మన పైన ప్రోక్షిస్తే క్షమించబడ్డాయి. అనగా నీ పాపములు ఆ గొర్రె పిల్ల పైన పెట్టేవారు. అలాగే విజయోత్సాహమైన లేక యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా బలులు అర్పించేవారు. ఒక బలి అర్పించి ఆ తర్వాత ముందుకు పని చేసేవారు. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి, ఇప్పుడు అవన్నీ లేవు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువే ఆయనే బలి అర్పణగా అర్పించబడ్డాడు కనుక, ఆయనే పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఇక బలులు లేవు, బలులు ఆగిపోయాయి. బలకు సంబంధించిన ఏమీ లేవు, ఈ లోకంలో పద్ధతులు లేవు, క్రమాలు లేవు, ఏవి ఆచారాలు లేవు. ఆయనే పద్ధతి, ఆయనే ఆచారం, ఆయనే క్రమం, ఆయనే పద్ధతి, ఆయనే న్యాయాధిపతి, ఆయన న్యాయకర్త అయిన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రక్తమును గురించి, ఈ అపరాధిని గురించి, ఆ రక్తము చిందించబడాలని వధించేవారు. ఇక్కడ ఆయనే రక్తముగా చిందించబడ్డాడు, ఆయనే పాప పరిహారగా చిందించబడ్డాడు కాబట్టి దానికి ఇక ముగింపు చేయబడింది. ఇది మొదలయ్యింది. ఆయన ఒక్కసారి బలి అర్పణగా అర్పించబడ్డాడు, ఒక్కసారి తన ప్రాణులను పెట్టాడు, ఒక్కసారి ఆయన శిలువలో యాగమయ్యాడు. ఇక బలులు లేవు. అందుకే అన్నాయన, ఇది ద్రాక్షరసమే నా రక్తము అన్నాడు ఆయన. నా శరీరమే రొట్టెనే నా శరీరము అన్నాడు ఆయన. అది భుజించిన వాడు నూతన బలం పొందుకుంటాడు, అది తాగిన వాడు నూతన శక్తిని పొందుకుంటాడని వాక్యం చెబుతుంది. అయితే తనను తాను పరిశీలన చేసుకోవాలని, తనను తాను పరీక్షించుకోవాలని వాక్యం ద్వారా. అలాగే చేయనిలా వాక్యం ఏమంటుంది, మీలో కక్షలు ఉండి, మీలో కోపాలుండి, లేకపోతే మీలో ద్వేషాలు ఉన్నట్లయితే, భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే, మీరు అందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు సాధ్యము కాదంటున్నాడు. ఇంకేమన్నా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక త్రాగునో, పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి ఏమవుతుందంట, అపరాధి. అది నువ్వే చూసుకోవాలి. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ, తను తాను పరీక్షించుకోవాలి. ఒకవేళ వాళ్ళు పరీక్షించుకోకపోతే శిక్షా విధి నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వివేచింపకుండా, నువ్వు పరీక్షించుకోకుండా నువ్వు చేసే శిక్షకు నువ్వు లోనవుతావని వాక్యం చెప్తుంది. తర్వాత ఇందువలననే అనేకులు బలహీనులను, రోగులను చాలా మంది నిద్రించడం. అది నిజంగా చనిపోవచ్చు, ఆత్మీయంగా చనిపోవచ్చు, ఇంకా వేరే విధంగా నువ్వు చనిపోవచ్చు. బెటర్ అనుకుంటే చనిపోయినట్టే లెక్క. బెటర్ అనుకుంటావురా, నువ్వు చనిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఒకటి నీకు తలిపియాలా, ఒకటి నీకు తెలిపియాలా, ఒకటి తీసుకుపోవాలా, ఒకటి తుడివాలా. హల్లెలూయా. అది కూడా చావుతో సమానమే. కాబట్టి శిక్ష వాక్యం చెప్తుంది. నువ్వు విషయాన్ని గమనించాలి. దేవుడు వాక్యం ద్వారా చూస్తున్నాడు. సేవకుడు అనేవాడు ఎలా ఉండాలంట, ఉన్నది ఉన్నట్టుగా బోధించి సరి చేయాల్సిన బాధ్యత. లేకపోతే నేను లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఎందుకంటే నార్మల్గా తీసేసుకుంటూ ఉన్నావు. నార్మల్ తీసుకునేది కాదు, ఇది పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్న రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.